మూడేళ్ల విరామం తర్వాత ప్రియదర్శితో కలిసి డార్లింగ్లో నభా నటేష్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇది ఎలా ఉంటుందో చూడటానికి మా సమీక్షలోకి ప్రవేశించండి. కథ: రాఘవ్ ప్రియదర్శి తన భార్యతో కలిసి పారిస్లో హనీమూన్ కోసం కలలు కంటాడు. కాని అతని పెళ్లి రోజున అతని వధువు పారిపోవడంతో అతని జీవితం తలకిందులైంది. ఆనంది నభా నటేష్ ని కలిసే వరకు విస్తుపోయిన అతను ఆత్మహత్య గురించి ఆలోచిస్తాడు. అతని కథను పంచుకున్న తర్వాత అతను ఆమెకు ప్రపోజ్ చేస్తాడు మరియు ఆమె అతనిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. అయితే ఆనంది సమస్య గురించి రాఘవకు తెలియగానే విషయాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఆనంది ఎవరు? ఆమెకు ఏమైంది? వారు విడిపోయారా? తర్వాత రాఘవ్ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో వెల్లడయ్యాయి. ప్లస్ పాయింట్లు: ఈ చిత్రంలో నభా నటేష్ ఛాలెంజింగ్ రోల్ను పోషిస్తోంది. ఆమె పాత్ర విస్తృతమైన వ్యక్తీకరణలు మరియు భావోద్వేగాలను కోరుతుంది మరియు ఆమె చక్కటి నటనను అందిస్తుంది. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ప్రియదర్శి తన డైలాగ్తో మరియు కష్టపడుతున్న వివాహిత యువకుడి పాత్రతో మెరిశాడు. అతని సూక్ష్మమైన ప్రదర్శన అనేక క్షణాలలో నిలుస్తుంది. సహాయ నటులు మురళీధర్ గౌడ్, సునీత మనోహర్ తదితరులు తమ పాత్రల్లో సమర్థంగా నటించారు. మైనస్ పాయింట్లు: అవుటండవుట్ ఎంటర్టైనర్గా ప్రచారం చేయబడినప్పటికీ డార్లింగ్లోని కామెడీ తరచుగా ఫ్లాట్గా పడిపోతుంది. ఇది నిజంగా నవ్వించదగనదేనా అని ఆశ్చర్యపోతారు. ప్రధాన సమస్య కథలో ఉంది. ఇది సంభావ్యతను కలిగి ఉన్నప్పటికీ తక్కువగా ఉంటుంది. హాస్య సన్నివేశాల మిక్స్తో ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండ్ హాఫ్ విసుగు పుట్టిస్తుంది. చివరి సగం గంభీరమైన, హాస్యభరితమైన మరియు ఉద్వేగభరితమైన సన్నివేశాల మిశ్రమంగా ఉంటుంది. లోతు లేకపోవడం మరియు అనేక ప్లాట్ రంధ్రాలను బహిర్గతం చేస్తుంది. చివరి భాగంలో స్క్రీన్ ప్లే కూలిపోతుంది మరియు దర్శకుడి దృష్టి అస్పష్టంగా మారుతుంది. కొన్ని సన్నివేశాలు విపరీతంగా నీరసంగా ఉండి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఒక వ్యక్తి వారు ఇప్పుడే కలుసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడం మరియు భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకోవడం యొక్క అసంభవం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నభా నటేష్ విభిన్నమైన పాత్రను ప్రయత్నించినప్పటికీ ఆమె పాత్ర యొక్క బహుళ వ్యక్తిత్వాల చిత్రణ ఇబ్బందికరంగా మరియు అలసిపోతుంది. కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషియల్గా, ప్రామాణికత లోపించాయి. క్లైమాక్స్తో కాలం చెల్లినవిగా కనిపిస్తాయి. దర్శకుడిగా బ్రహ్మానందం, విష్ణు మరియు కృష్ణ తేజ్ల హాస్య సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో అశ్విన్ రామ్ విఫలమయ్యాడు. సుహాస్ మరియు నిహారికల క్యామియోలు తక్కువ ప్రభావం చూపుతాయి. సాంకేతిక అంశాలు: రచయితగా, దర్శకుడిగా అశ్విన్ రామ్ నటన అద్భుతం. కథ చెప్పడం మరియు పాత్రల అభివృద్ధికి మరింత సృజనాత్మకమైన విధానం సినిమాని గణనీయంగా మెరుగుపరుస్తుంది. సాయి హేమంత్ చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రమే చెప్పుకోదగినవి. నిర్మాణ విలువలు సంతృప్తికరంగా ఉన్నాయి. కానీ వివేక్ సాగర్ సంగీతం ఆశ్చర్యకరంగా పేలవంగా ఉంది. నరేష్ రామదురే అందించిన సినిమాటోగ్రఫీ సరిపోతుంది. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ చాలా బాగుందనిపిస్తుంది. తీర్పు: మొత్తం మీద డార్లింగ్ వినోదాన్ని అందించడంలో విఫలమై నిస్తేజమైన అనుభవాన్ని అందిస్తుంది. ప్రియదర్శి యొక్క మెచ్చుకోదగిన నటన మరియు నభా నటేష్ యొక్క గంభీరమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఒక రొమాంటిక్ కామెడీగా లేదా ఎమోషనల్ డ్రామాగా అందించడంలో విఫలమైన కథనం లేకపోవడంతో బాధపడుతోంది. అస్థిరమైన మరియు దుర్భరమైన ద్వితీయార్థం ఒక ముఖ్యమైన లోపంగా చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం కొన్ని నవ్వులు పూయించింది. మీ వారాంతంలో ఇతర వినోద ఎంపికలను అన్వేషించడాన్ని పరిగణించండి. ఈ సినిమాకి నా రేటింగ్ 5కి 2.5.